నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ముంబై నగర నడిబొడ్డున ఊహించని దృశ్యం. ట్రాఫిక్ తో రద్దీగా ఉండే వీధుల్లో ఒక పింక్ కలర్ ఆటో దూసుకుపోతుంది. అందరూ మామూలు ఆటో అనుకుని చూశారు. కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆమె ఎవరో కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ధర్మపత్ని అమృత ఫడణవీస్. సీఎం భార్య సాహసం. ముంబై రోడ్లపై స్వయంగా ఆటో నడిపిన అమృత ఫడణవీస్ అవాక్కైన ముంబై జనం. సెలబ్రిటీ లుక్ లో కాకుండా డ్రైవర్ సీట్ లో సీఎం సతీమణి. పర్యావరణ దినోత్సవ వేళ బామ్లా ఫౌండేషన్ పింక్ ఈ రిక్షా ప్రాజెక్టు షూరు. మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమృత ఒక్క నిర్ణయం 1000 మంది మహిళల జీవితాల్లో వెలుగులు. అవును, మీరు చూస్తుంది నిజమే. ఎప్పుడూ విలాసవంతమైన కార్లలో కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ మధ్య ఉండే సీఎం భార్య ఇవాళ సామాన్యురాలిగా మారిపోయారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల్లో ఉత్సాహం నింపడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. బామ్లా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ఆమె కేవలం ప్రారంభించడమే కాదు, తానే స్వయంగా స్టీరింగ్ పట్టి రిక్షాను నడిపారు. గ్లామరస్ గా ఉండే అమృత ఫడణవీస్ పక్కా లోకల్ ఆటో డ్రైవర్ గా కాన్ఫిడెంట్ గా ఆటో ఎక్కడం. ముంబై వీధుల్లో ఆమె ఆటో నడుపుతుంటే పక్కనున్న జనం నోళ్లపైన వేలు వేసుకుని ఆశ్చర్యంగా చూడడం. వందలాది మంది మహిళా ఆటో డ్రైవర్ల అమృతను చూసి ఈలలు చప్పట్లతో కేరింతలు కొట్టడం. ఇది కేవలం ఒక రోజు హంగామా కాదు, మహిళా సాధికారతకు పరాకాష్ట. ఈ పింకీ రక్షా ప్రాజెక్టు ద్వారా ఏకంగా 1000 మంది మహిళలకు సొంతగా ఉపాధి దక్కబోతుంది. పర్యావరణాన్ని కాపాడుతూ మహిళలే ఆర్థికంగా ఎదగాలనే సందేశాన్ని ఇవ్వడానికి సీఎం భార్య స్వయంగా రోడ్డుపైకి రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రూల్స్ మార్చడమే కాదు, రూట్ మార్చి ఆటో నడిపి చూపించారు అమృత ఫడణవీస్. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.